కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయం వేడెక్కుతోంది. మున్సిపల్ ఖజానాకు ఎగ్జిబిషన్ టెండర్దారుడి నుంచి రావాల్సిన కోటి వసూలయ్యేదాకా పోరాటం చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను వేలంలో దక్కించుకున్న లీజుదారుడు 60 రోజులు గడిచినా ఇంకా టెండర్ మొత్తాన్ని చెల్లించలేదన్నారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ చైర్పర్సన్ కోర్టుకెళ్లారన్నారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పినట్లే నడుచుకుంటూ మున్సిపాలిటీకి నష్టం చేస్తున్నారని రాజమల్లు ఆరోపించారు. కౌన్సిలర్లతో కలిసి రీలే దీక్షలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డితో కడప ఐ న్యూస్ ప్రతినిధి ప్రసాద్ వర్మ ఫేస్ టు ఫేస్. ఎగ్జిబిషన్ వేలం వ్యవహారం వివాదాస్పదమైంది. ఏదైతే వేలం లీజ్ వ్యవహారం తీసుకునే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపల్ చట్టాల ప్రకారం ఏదైతే చెల్లించాలో వాటిని చెల్లించకపోవడంతో వైసీపీ ఆందోళన దిగింది. స్వయంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ వేలం సంబంధించినటువంటి డబ్బులు దాదాపు ₹1 మున్సిపల్ ఖజానాకు జమ చేయాల్సిందే అంటూ ఆయన పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వసూలు చేయకపోవడంతో ఏకంగా ఆయన నిరాహార దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికార పక్షం మీరు, పాలక మండలి మీది, ఇలాంటి ఆందోళన ఏ రకంగా అర్థం చేసుకోవాలంటే? ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నుంచి దిగిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం నుంచి ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘ పాలక పక్షంలో చైర్మన్ గారికి కానీ కౌన్సిలర్లకు కానీ ఈ కమిషనర్ నామమాత్రం గౌరవాన్ని విలువను కూడా ఇవ్వలేదు. చట్ట ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇవ్వకుండా ప్రజెంట్ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి యొక్క ఆజ్ఞలకు బద్ధుడై మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించి కౌన్సిల్ యొక్క తీర్మానాలను ఉల్లంఘించి స్వతంత్రుడై వరదరాజరెడ్డి కుమారుని సంతృప్తిపరచడం కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. మీరు ఈ విషయంగా కోర్టు కూడా వెళ్ళారు. కోర్టులో నంబర్ కూడా అయింది. ఒక పక్క న్యాయ పోరాటం చేస్తున్నారు. తర్వాత పాలకపక్షంగా మీరు అధికారులను దగ్గరుండి వసూలు చేసినట్టు బాధ్యత కూడా మీ మీద. ఎందుకు దాన్ని చేయలేకపోతున్నారు? ఒక చైర్మన్ ఒక కౌన్సిలర్లు దగ్గరుండి వసూలు చేయలేకపోతున్నారనే దానికంటే 1965లోని మున్సిపల్ చట్టమే ఒక బ్రహ్మాస్త్రంగా ఉన్నప్పటికీ, గజెట్ లో పబ్లిక్ చేసినప్పటికీ, కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ కూడా ఆ కమిషనరు ఆ అభిప్రాయాలను, ఆ గౌరవాలను, ఆ చట్టాలను తుంగలో దొక్కి వరదరాజరెడ్డి కోసం, వరదాడి కొడుకు కోసం, వాళ్ళు డబ్బు సంపాదించుకునే దానికోసం వాళ్ళ మనుషులకు అనుకూలంగా అంత మొత్తాన్ని చెల్లించిన తర్వాతనే ఎగ్జిబిషన్ కు చెల్లించాల్సిన ధరావత్తు సొమ్మును అంతా చెల్లించిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా. వర్క్ ఆర్డర్ తీసుకున్న తర్వాతనే ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎగ్జిబిషన్ సంబంధించిన పరికరాలను అక్కడ దించుకోవాలా అని చట్టం మున్సిపాలిటీలో చేసినది. మరి ఏమాత్రమే డబ్బు వాళ్ళతో చెల్లించుకోకుండా, ఏమీ లేకుండా 2,25,00,000కి 25 లక్షలు వాళ్ళు కడితే 2 కోట్ల రూపాయలు చెల్లించుకోకుండా, బ్యాంక్ గ్యారెంటీ తీసుకోకుండా వాళ్ళకు వర్క్ ఆర్డర్ ఇచ్చి పని చేసేదానికి ఇచ్చి ఇప్పుడు 60 రోజులు అయింది. ఎగ్జిబిషన్ కూడా ఎత్తేస్తున్నారు. దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇప్పుడు ఇంకా దసరా ఉండదు ఎగ్జిబిషన్. వాళ్ళు ఇప్పుడు ₹1 దగ్గర ₹1 కట్టాలా. ₹1 డబ్బు కట్టాల్సి ఉంటే ఇప్పటికీ కట్టకుండా ఇంకా వాళ్ళు ఎగ్జిబిషన్ లో ఉండే పరికరాలన్నీ ఊడదీసుకొని పోయే పరిస్థితుల్లో ఉంటే కూడా కమిషనర్ రాబట్టలేకపోతున్నాడు. మేము కోర్టు పోయినాం. కోర్టు స్పందించింది. జడ్జి గారు వాళ్ళకు నోటీసులు పంపించినారు. ఇక్కడ నుంచి వాళ్ళ లాయర్ వచ్చినారు, మాట్లాడినారు. కానీ ఇక్కడ దాటవేసే ప్రయత్నం చేసినారు. జడ్జి గారు సూటిగా అడిగినది, మా లాయర్ గారు అడిగినది సూటిగా ఏంటంటే గన మొట్టమొదటి ప్రశ్న డబ్బులు ఎగరగొడుతున్నారు అనే దానికంటే కూడా ఈ కమిషనర్ రూల్స్ ను వైలేట్ చేసినాడు. రూల్స్ ను అతిక్రమించి స్వతంత్రుడై తెలుగుదేశం పార్టీ నాయకుల కనుసన్నలో నడుస్తున్నాడు కాబట్టి వర్క్ ఆర్డరు డబ్బులు కట్టించుకున్నాక ఇవ్వాల్సి ఉంటే డబ్బులు కట్టించుకోకుండా ఇచ్చినాడు. ఇతన్ని శిక్షించాలా చట్ట ప్రకారము. రెండవది, ప్రజాధనాన్ని కాపాడాలని మేము కోర్టు పోయినది. జడ్జి గారు అదే అడిగినారు. కమిషనర్ వాళ్ళ లాయరు దాటవేసినాడు, నీళ్లు నమిలినాడు. అప్పుడు జడ్జి గారు డిఎంఏకు నోటీసులు ఇచ్చినాడు. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు నోటీసులు ఇచ్చినాడు. మీ కమిషనర్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించినాడు అని చెప్పి కంప్లైంట్, దీని మీద మీరు ఇచ్చే నివేదిక ఏందో కోర్టుకి ఇచ్చి మీరు కోర్టుకు రండి అని చెప్పినాడు. ఇప్పుడు డిఎంఏ వీళ్ళని ఒత్తిడి చేస్తున్నాడు. వెదవల్లారా, డబ్బులు కట్టించుకోండి, డబ్బులు కట్టించుకోకపోతే గన మన ఉద్యోగాలందరికీ ఇబ్బంది అయ్యే పరిస్థితి అయింది, చట్టాన్ని వ్యతిరేకించి ఏ విధంగా చేస్తావు, ఎట్లిచ్చినావు అని చెప్పి ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. ఆ ఒత్తిడికి పై అధికారుల యొక్క ఆజ్ఞకు లోబడిన కమిషనరు ఎదురికి డబ్బు రాబట్టాలనే ప్రయత్నం అయితే ఉంది. అయితే ఆయన డబ్బు రాబట్టాలనే ప్రయత్నం చేసినా గానీ వరదరాజరెడ్డి సైంధవుడు అడ్డపడినట్టు అడ్డపడుతున్నాడు. అర్జునుడు పాండవులను సైంధవుడు ఏదైతే ఒక రోజు అడ్డపడినాడో యుద్ధంలో కురుక్షేత్రంలో, అట్లా సైంధవుడు అడ్డపడినట్టు వరదరాజరెడ్డి వరదాడి కొడుకు అడ్డపడి, లేదు మా వాళ్ళు లెక్క సంపాదించుకోవాల్సిందే, ఎగరగొడతారు, నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పడం వలన ఆ ఎగరగొట్టిన దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు ఉంటే 60% వరదరాడి కుమారుడు కొండారెడ్డికి, 40% నిర్వాహకులకు మాడం సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు దొరసానిపల్లె. ఇప్పుడు వీళ్ళు ఆ టెన్షన్ కు గురై, మానసిక సంఘర్షణకు గురై, ఒకవైపు మేము ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తున్నాం, మరోవైపు కోర్టు నుంచి వాళ్ళకి అక్షింతలు పడుతున్నాయి, పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది, మా నుంచి ఈ ఉద్యమాలు ఉన్నాయి. దిక్కుదలిన పరిస్థితుల్లో ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్ ఆర్ఐ లాంగ్ లీవ్ వెళ్ళిపోయినారు.
కమిషనర్ ఈ బుద్ధి రేపు వీళ్ళ ఏటుకు తట్టుకోలేక వరద డేటు తట్టుకోలేక లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఉన్నాడు. వాళ్ళు చూసామా మేము డబ్బు కట్టాం, ఏం చేసుకుంటావు చేసుకోపని చెప్పి వాళ్ళు అంటున్నారు. వరదరాజు రెడ్డి వాళ్ళకి పూర్తి అండనిచ్చి ఉన్నాడు. ఇది ఇక్కడ జరుగుతుండే పరిస్థితి. లేకుంటే వీళ్ళందరి చేత చట్టవిరుద్ధమైన నేరాలు చేపిస్తాండే వరదరాజు కొడుకు నేరస్తున్నా. దీంట్లో మొట్టమొదటి నేరస్తుడు వరదరాజు రెడ్డి, వరదరాజు కుమారుడు, తర్వాత నేరస్తుడు మున్సిపల్ కమిషనర్, తర్వాత నేరస్తుడు చిన్న నేరస్తుడు ఎగరగొట్టేవాడు. అటువైపు హైకోర్టు ద్వారా ప్రయత్నం చేస్తున్నాం, ఇటువైపు ప్రజా ఉద్యమాల ద్వారా గాంధీ మహాత్ములు చూపించిన శాంతియుత ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజాధనాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన సమాచారం. తర్వాత డబ్బు ₹1 కోటి డబ్బు చెల్లించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది. ఓవైపు న్యాయ పోరాటం చేస్తున్న, మరోవైపు ప్రజా ఉద్యమం ద్వారా అధికారుల మెడలు వంచి కట్టించే ప్రయత్నం చేస్తామని చెప్తాను. కెమెరా పర్సన్ తో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.